డాక్టర్ గారు, నేను భారతీయుడినే, కానీ ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నేను హోమోసెక్సువల్ని. అమ్మాయిల మీద ఏమాత్రం ఆకర్షణ ఉండదు. ఇక్కడ హోమోసెక్సువల్స్ నిరభ్యంతరంగా కలిసి ఉండవచ్చు. నేను ఒక వ్యక్తితో రిలేషన్షిప్ కలిగి ఉంటున్నాను. మా పేరెంట్స్కి ఈ విషయం తెలియదు. వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశామని ఇండియా రమ్మంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రియమైన ప్రేక్షకులకు, ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథిక్స్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. హోమోసెక్షువాలిటీ అంటే ఏంటి? ఒక మగవాడి మీద సెక్షువల్గా అట్రాక్షన్ ఉండడం, దాన్ని హోమోసెక్షువల్ అంటారు. వీళ్ళకి ఈ హోమోసెక్షువల్కి వాళ్ళకి ఆడవాళ్ళ మీద, మగవాడు ఉన్నాకండి, ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రకమైన అట్రాక్షన్ ఉండదు. ఆడవాళ్ళ మీద అట్రాక్షన్ ఏ రకంగా ఉంది. మన దేశంలో హోమోసెక్షువాలిటీని అంత యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఏదో సుప్రీంకోర్టు దానికి ప్రభుత్వానికి మాత్రం సజెస్ట్ చేసింది, అక్కడ చూడండి, మనం కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లీగల్గా ఉండడానికి వాళ్ళకి అన్ని రకాల రైట్స్ ఇవ్వడం, మామూలుగా పెళ్లి చేసుకుంటే ఎలాగా మనం ఒప్పుకుంటాం, ఆ రంగాన్ని హోమోసెక్షువల్స్ కూడా ట్రాన్స్జెండర్స్ని అందరూ ఒప్పుకోవాలి అన్నట్టుగా చెప్పిన, కానీ ఇంతవరకు ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రభుత్వం కానీ దాదాపు 30 దేశాల్లో ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఇలాంటి 10 దేశాలు, మొత్తం 30 దేశాలు మాత్రం హోమోసెక్షువల్స్ మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏ రకమైన హక్కులు ఉంటాయో అలాగే హోమోసెక్షువల్స్ పెళ్లి చేసుకోవడం కూడా ఉంది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు ఒక భార్యాభర్తలకి ఏదైతే హక్కులు ఉంటాయి అలా ఉంటాయి. అలాగే ఒక పిల్లల్ని పిల్లలు పుట్టరు కదా, అని ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న ఆస్తులు సరే, ఆస్తుల యొక్క వారసత్వం ఇంకా రావచ్చు, వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒకరికి అనుబంధం ఉంటుంది అన్నమాట. ఆ రంగా ఇతర దేశాల్లో దాదాపు 30 దేశాల్లో ప్రభుత్వాల రంగా హోమోసెక్షువల్స్ని వాళ్ళు యాక్సెప్ట్, హోమోసెక్షువల్స్ ఫీలింగ్ సంపర్కం అనమాట మన వాళ్ళని. మన దేశంలో ఇప్పుడు ఈయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో హోమోసెక్షువాలిటీ యాక్సెప్ట్ చేశారు. అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు లీగల్గా యాక్సెప్టెడ్, చట్టరీత్యా వాళ్ళు యాక్సెప్టెడ్, పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. మగవాడు పిల్లలు పుట్టరు కదా, అది చేయొచ్చు. వాళ్ళ ఆస్తులను అన్నీ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునే వాళ్ళకి అలాగే వాళ్ళకి లీగల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఇలా అమ్మ నాన్నకు తెలియదు. వీళ్ళకి అమ్మ నాన్నకు తెలియకపోవడం వల్ల అతను వీళ్ళు పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయం చేశారు, రమ్మంటున్నారు, ఏం చేయాలి అన్నాడు. చెప్పడమే. మరి ఆల్రెడీ ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఉంది కదా, మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, వాళ్ళ అమ్మా నాన్నల మీద ఫోర్స్ మీద పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం. హోమోసెక్షువల్ ఇంకో అమ్మాయి మీద మోది కలగదుగా, ఎట్లా అమ్మాయి అనవసరంగా అమ్మాయి గొంతుకు కోయడం. చెప్పాడే, నాకు అమ్మాయిల మీద మనసు లేదు, అట్రాక్షన్ లేదు, కామం లేదు, నేను పెళ్లి చేసుకోను, నేను హోమోసెక్షువల్ చెప్పడమే. ఇది అది ఎట్లా మారినప్పుడు ఇంకొక అమ్మాయి బతుకు నాశనం చేయండి, అసలు తప్పు. వాడు ఏమాత్రం తెలియని పిల్ల అమ్మాయికురాలని ఆమె బతుకు నాశనం చేయడమే కదా పెళ్లి చేసుకుంటే. చెప్పాడు, నేను హోమోసెక్షువల్ని, మీకు ఇంతకాలం నేను చెప్పలేకపోయాను, నాకు ఇంకొకరితో రిలేషన్షిప్ ఉంది అని ధైర్యంగా చెప్పాలి. ఎప్పుడైనా తప్పదుగా. ఇప్పుడు చాలామంది భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారండి హోమోసెక్షువల్స్, చాలా కొన్ని, దాదాపు ఒక 2.5 మిలియన్స్ ఉన్నారు మనకి ఇక్కడ కూడా. కానీ బయటపడలేదు వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళు ఎంత ఉన్నారని. అంచేత అంత అయితే ఇంకా ఇక్కడ కూడా మన భారతదేశంలో హోమోసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్ అందరూ ఉన్నారు. ఇదేమో LGBTQ+ అంటారు దాన్ని, వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన విషయంలో మాత్రం ఇతను వాళ్ళ అమ్మా నాన్నలకి ఉన్న విషయం చెప్పాలి. ఆ అమ్మా నాన్న పెళ్లి నిశ్చయం చేసే వద్ద నేను చేసుకొని చెప్పాలి, అప్పుడే కానీ లేకపోతే అన్యాయం చేసిన వాడు అది నేరం. ఇతను హోమోసెక్షువల్గా ఉండడం నేరం కాదు, ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవడం మాత్రం నేరం. అది చేసుకుని అతని అమ్మా నాన్న చెప్పలేకపోయినా కదా చేయడం మాత్రం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.